हेलो बच्चों, आज हम स्वराज की नींव लेसन पढ़ेंगे। स्वराज की नींव लेसन का लेखक विष्णु प्रभाकर जी है। उन्मुखीकरण। शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखना चाहिए। రూలర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమవుతుంది? శాసక్ అంటే అందరినీ ఈక్వల్ గా చూడాలి. సబ్కా బరాబర్ ధ్యాన్ రఖనా చాహియే. అందరినీ ఈక్వల్ గా చూసి అందరి మీద కాన్సంట్రేషన్ ఉండాలి. विपत्ति की हालत में धैर्य और సమయస్ఫూర్తి से काम लेना चाहिए. ఆపదలు వచ్చినప్పుడు, హాలత్ మీన్స్ సిచ్యువేషన్, ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలంటే ధైర్యంతో సమయస్ఫూర్తితో పని చేయాలి, ఆలోచించాలి. कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए. చట్టాన్ని వాటి రూల్స్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, వాటిని అనుసరించి నడవాలి. जो शासक अधिकार में क्षमा का गुण रखता है, निस्संदेह वह आदर्श शासक बन जाता कहलाता है. जो शासक अधिकार में क्षमा गुण रखता है, రూలర్ కి కింగ్ గాని క్షమాగుణం ఉన్నట్లయితే అతను నిస్సందేహంగా ఆదర్శవంతమైన శాసక్ అని పిలువబడతాడు, నాయకుడు అని పిలువబడతాడు. शासक को विपत्ति की हालत में कैसे काम लेना चाहिए? शासक को विपत्ति के हालत में धैर्य और समय स्फूर्ति से काम लेना चाहिए. आपकी नजर में आदर्श शासक के लक्षण क्या हो सकते हैं? మీ దృష్టిలో ఆదర్శవంతమైన శాసకుడు లక్షణం ఏమిటి? मेरी नजर में आदर्श शासक के लक्षण समदृष्टि, समभाव, क्षमा आदि हो सकते हैं. నా దృష్టిలో ఆదర్శ శాసక్ అంటే సమదృష్టి ఉండాలి, సమభావం ఉండాలి, క్షమ ఉండాలి. సువ్యవస్థిత శాసన కే గుణ క్యా హో సక్తే హై? మంచి పరిపాలన అలాంటి దానికి ఏమేం లక్షణాలు ఉండాలి? సమత, మమత, మానవత, క్షమత, సమయస్ఫూర్తి ఆది సువ్యవస్థిత శాసన కే గుణ హో సక్తే హై. అందరినీ ఈక్వల్ గా చూడటం, మానవత్వం హ్యుమానిటీ ఉండటం, క్షమత్వం, సమయస్ఫూర్తి ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్నట్లయితే సువ్యవస్థిత शासन के गुण ये हो सकते हैं. नेक्स्ट, उद्देश्य. छात्रों को साहित्य में ఏకాంకి విధా से పరిచిత్ कराना. ఏకాంకి అంటే ప్లే, నాటకం గురించి తెలియచేయటం విద్యార్థులకి. ఏకాంకి భాష వ రచన శైలి से పరిచిత్ कराना అంటే ఏకాంకి అసలు ఎట్లా రాస్తారు అనే దాని గురించి వాళ్ళకి పరిచయం చేయటం. ఏకాంకి లేఖన్ కే లియే ప్రోత్సాహిత కన్నా, పిల్లలు కూడా అట్లాంటి నాటకాలు, రోల్స్ అని ఏదైనా వేయటానికి ఎంకరేజ్ చేయటం. एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित होने की भावना का विकास करना इसका उद्देश्य. అంటే ప్రతి ఒక్క సిటిజన్ లోను, స్టూడెంట్స్ లోను కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళలో కూడా దేశభక్తి భావన పెంపొందాలి అని పాఠం యొక్క ఉద్దేశం. ఇప్పుడు लेखक परिचय చూద్దాం. विष्णु प्रभाकर जी का जन्म सन 1912 में हुआ. ఆయన 1912లో పుట్టారు. వే ఆదర్శ ప్రియ వ్యక్తి थे. ఆయన ఎంతో మోరల్ వాల్యూస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. इन्हें प्रेमचंद परंपरा का आदर्शोन्मुख यथार्थवादी लेखक कहा जाता है. आदर्शोन्मुख यथार्थवादी का राइटर అని అనేవారు. आवारा मसीहा नामक रचना के लिए इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया है. आवारा मसीहा అనే దాని గురించి ఈయనకి సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కార్ వచ్చింది. भारत सरकार ने इन्हें पद्म भूषण सम्मान से सम्मानित किया है. इनका देहांत 2009 में हुआ. ఈయన 2009లో చనిపోయారు. नेक्स्ट लेसन लोకి వెళ్దాం. विषय प्रवेश. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता प्रकट करती है. సుభద్రా కుమారి చౌహాన్ కవయిత్రి. ఆవిడ రాసింది బాగా యుద్ధం చేసిన ఆ స్త్రీ ఝాన్సీ వాలి రాణి, वीरांगना. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि नारी अबला नहीं सबला है. లక్ష్మీబాయి ఏం ప్రూవ్ చేసి మనకి చెప్పించిందంటే నారి ఎప్పటికీ అబల కాదు, అవసరం పడినట్లయితే సబల అవుతుంది, శక్తిమంతురాలు నారి, స్త్రీ.
लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. లక్ష్మీబాయి నిజానికి దేశం ఇండిపెండెన్స్ కోసం ఆవిడ నీవ్ అంటే ఫౌండేషన్ అన్నమాట. పునాది రాయి అయ్యింది ఆవిడ. పునాది రాయి వేసింది. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता बताई जा रही है. ప్రస్తుత లెసన్ లో మనకి దేశం కోసం ఆవిడ యొక్క ఆ, ఎంత వీరత్వంతో ఆవిడ పోరాడిందో దాని గురించి మనకి తెలియచేయటం జరిగింది. పాత్ర లక్ష్మీబాయి, జూహి, ముందర్, రఘునాథరావు, తాత్య ఇందులో ఉన్న వాళ్ళు మనకి ఇచ్చిన దానికి. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया गया है. స్టేజ్ మీద మనకి యుద్ధ వాతావరణం యొక్క దృశ్యం కనిపిస్తుంది. క్యాంప్ కహీ పాస్ హీ లగా హువా హై. వాళ్ళ క్యాంప్ వేసుకున్నారు కదా టెంట్స్, అవన్నీ కొంచెం దగ్గరలోనే ఉన్నాయి. మహారాణి లక్ష్మీబాయి కే తంబూ కా ఏక్ బాగ్ దిఖాయి దేతా హై. వాళ్ళ యొక్క డేరా ఒక పార్ట్ మనకి లక్ష్మీబాయి యొక్క డేరా యొక్క ఒక పార్ట్ కనిపిస్తూ ఉంటుంది స్టేజ్ మీద. పర్దా ఉఠ్నే పర్, పర్దా అంటే తెర, తెర తీయంగానే महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेशित करती है. మనకి తెర తీయంగానే లక్ష్మీబాయి తన చెలికత్త జూహీతో పాటుగా బాగా టెన్షన్ పడుతూ ఉత్తేజిత అవస్థామే కంగారు పడుతూ మనకి స్టేజ్ మీద కనిపిస్తుంది. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. ఇద్దరు కూడా రెడ్ కుర్తీలు వేసుకుని సోల్జర్స్ వేషభూషలో ఉన్నారు వాళ్ళు. లక్ష్మీబాయి మేరే దేఖ్తే దేఖ్తే క్యా సే క్యా హో గయా హై జూహీ. నేను చూస్తుండగానే ఏమైపోతోంది జూహీ. ఝాన్సీ, కాలిపి, గ్వాలియర్ కహా గయే. ఈ ఝాన్సీ, కాలిపి, గ్వాలియర్ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళిపోయాయి. परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. మన మంజిల్, మన లక్ష్యం దగ్గరకు వచ్చినట్లే వచ్చి ప్రతిసారి దూరం వెళ్ళిపోతోంది. स्वराज के आते हुए देखती हूँ परंतु दूसरे क्षण में मार्ग में हिमालय अड़ जाता है. స్వరాజ్యం వచ్చినట్లే కనిపిస్తోంది, ఫ్రీడమ్, కానీ వెంటనే నెక్స్ట్ మినిట్ లోనే మనకి మార్గంలో హిమాలయ పహాడ్ అడ్డుకుంటోంది, అడ్డుకుంటోంది. ఉసే పార్ కర్తీ హూ, దాన్ని క్రాస్ చేసుకొస్తున్నా, దాన్ని దాటి వస్తున్నా. తో మహాసాగర్ కి డరావని లహరే థపేడే మారనే లగతీ హై. పెద్ద సముద్రం యొక్క భయంకరమైన అలలు, లహరే అలలు, దెబ్బలు, చెంపదెబ్బలు కొడుతున్నాయి. మారనే లగతీ హై. ఉన్సే జూజ్తీ హూ తో నావిక్ సో జాతే హై. దాన్ని కూడా ఎట్లానో అట్లా ఎదుర్కొని ముందుకు వస్తుంటే సైలర్, నావిక్ మీన్స్ సైలర్, నావికుడు నిద్రపోతున్నాడు. देखो जूही उधर क्षितिज पर देखो, ఆ భూమి మీద చూడు, कैसी लपलपाती हुई लपटें उठ रही है. ఎట్లాంటి దుమ్ము ధూళి ఎగురుతున్నాయో చూడు. सारा आकाश धूम घटाओं से छाया है. ఎంత ఆకాశం మొత్తం కూడా మేఘాలతో, ధూళి మేఘాలతో కమ్ముకుని ఉన్నాయి. ప్రళయకి భూమిక హై, ప్రళయం వచ్చేటట్లుంది మన సిచ్యుయేషన్. लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में यशो आराम में मशगुल है. కానీ రావు సాహబ్ ఏం చేస్తున్నాడు, ఈ రక్తపు భూమి నీడలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు శుభ్రంగా. ఆవేశ్ మే ఆతే ఆతే సహసా మౌన్ హో జాతి హై. ఆవేశం వచ్చేస్తోంది ఆవిడకి, సైలెంట్ అయిపోతుంది. జూహీ కుచ్ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है. జూహీ ఏదో మాట్లాడదామని నోరు తెరుస్తుంది, ఈ లోపల మళ్ళీ మహారాణి మాట్లాడుతుంది. జూహీ జూహీ मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी. నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను బ్రిటిషర్స్ వాళ్ళకి నా ఝాన్సీ ఇవ్వను. లేకిన్ ఝాన్సీ హాత్ సే నికల్ గయి జూహీ. కానీ ఝాన్సీ నా చేతుల్లోంచి వదిలిపోయింది, సహసా వెళ్ళిపోయింది. సహసా తీవ్ర స్వర్ హోకర్, మళ్ళీ కోపంగా, నహి నహి ఝాన్సీ హాత్ సే నహి నికలి. లేదు లేదు, నా చేతుల్లోంచి ఝాన్సీ వెళ్ళిపోలేదు. మై అప్ని ఝాన్సీ నహి దూంగి. నేను నా ఝాన్సీని ఇవ్వను. मैं अकेली हूँ लेकिन उससे क्या, నేను ఒంటరిదాన్ని కానీ ఏమైంది. मैं अकेली ही ఝాన్సీ లేకర్ रहूंगी. నేను ఒక్కదాన్నే ఝాన్సీ కోసం పోరాటం చేసి ఝాన్సీని గెలిపిస్తా. जूही कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है फिर यह निराशा कैसी. మీరు ఒంటరి వాళ్ళు ఎందుకు అవుతారు మహారాణి, మీరు భగవద్గీత చదువుతారు కదా, అయినా మీకు ఈ నిరాశ ఎందుకు వచ్చింది. లక్ష్మీబాయి मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी
లేకర్ రహూంగి లేకిన్ క్యా తుమ్ నహీ జాన్తీ కి నేను నిరాశ పడట్లా, నాకు తెలుసు నేను ఝాన్సీని తీసుకుంటా, గెలుచుకుంటా. కానీ నీకు నీకు తెలీదా? అర్ ఉస్ దిన్ బాబా గంగాదాస్ ने मुझसे क्या कहा था? ఆ రోజు బాబా గంగాదాస్ నాతో ఏమన్నాడు? जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक స్వరాజ్ నహీ మిల్తా. బాబా గంగాదాస్ నాతో ఏమన్నాడు ఆయన? మనం ఎప్పటి వరకైతే మన సమాజంలో ఈ అన్టచబిలిటీ, చువాచూత్, ఊంచ్ నీచ్ కా భేద్, గొప్పవాళ్ళు పేదవాళ్ళు అనే భేదం పోదో, అప్ జబ్ తక్ హమ్ విలాస్ ప్రియతాకో చోడ్కర్ జనసేవక్నే, అంటే మన విలాసత్వాలు, సుఖాలు, కంఫర్ట్స్ అన్ని వదిలి ప్రజల సేవకుల కింద ఎప్పటి వరకు తయారవ్వమో అప్పటి వరకు కూడా మనం స్వరాజ్యం లభించదు. వహ మిల్ సక్తా హై కేవల్ సేవ, తపస్య और బలిదాన్ సే. మనకి స్వరాజ్యం ఎలా దొరుకుతుంది? సేవ, తపస్సు, బలిదానం వీటి ద్వారానే మనకి దొరుకుతుంది స్వరాజ్యం. జూహి లేకిన్ మహారాణి उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, స్వరాజ్య కి నీవ్ కా పత్తర్ బన్నా. దానికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది మహారాణి. ఏంటంటే స్వరాజ్యం పొందటం కంటే కూడా మనం స్వరాజ్య స్థాపన కోసం భూమిని తయారు చేయటం, స్వరాజ్య యొక్క ఫౌండేషన్ రాయి అవ్వటం, పునాది రాయి అవ్వటం. సఫలత और असफलता దైవ కే హాత్ మే హై. మనం సక్సెస్ పొందటం, ఓడిపోవటం అనేది దేవుడి చేతిలో ఉన్నాయి. లేకిన్ నీవ్ కే పత్తర్ బన్నే మే హమే కౌన్ రోక్ సక్తా హై. కానీ పునాది రాయి అవ్వటంలో మన ఎవరు ఆపుతారు? వహ్ హమారా అధికార్ హై, మన అధికారం అది. లక్ష్మీబాయి ముస్కురాకర్ శభాష్ మేరీ కర్నల్, तुम लोगों से मुझे यही आशा है, మీ నుంచి నాకు ఇదే ఆశ. सभाषण जिस स्वराज की नींव तुम जैसी नारियां बनने जा रही हैं वह निश्चय ही महान होगा. మీలాంటి స్త్రీలు ముందుకొచ్చినట్లయితే మనకి తప్పకుండా అది సాధ్యపడుతుంది. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता. నాకు ఈ విషయానికి బాధ లేదు, నేను బతికుండగా స్వతంత్రం వస్తుందో రాదో దీని గురించి నాకు బాధ లేదు. लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास తాత్యా జైసే సేనాపతి హే. నాకు ఒక విషయంలో దుఃఖంగా ఉంది. ఏంటంటే మన దగ్గర తాత్యా లాంటి గొప్ప సేనాపతి ఉన్నారు. ఫిర్ భీ హమారీ సేనా మే అనుశాసన్ నహీ హై. అయినా సరే మన సైన్యంలో డిసిప్లిన్ లేదు. అనుశాసన్ కా మతలబ్ డిసిప్లిన్, క్రమశిక్షణ లేదు. హమారే పాస్ గ్వాలియర్ కా కిలా హై. మన దగ్గర గ్వాలియర్ కోట ఉంది. ఫిర్ భీ హమ్ కుచ్ నహీ కర్ పా రహే హై. అయినా సరే మనం ఏం చేయలేకపోతున్నాం. క్యూ జాంతీ హో క్యూ? మనం ఏం చేయలేకపోతున్నాం, ఎందుకో తెలుసా నీకు? ఎందుకో తెలుసా అని. జాంతీ హూ మహారాణి హమ్ విలాసితా మే డూబ్ గయే హై. తెలుసు మహారాణి, మనం విలాసాల్లో మునిగిపోయాం. తబీ ముస్కురాతీ హుయి ముందర్ వహా ప్రవేశ్ కర్తీ హై. అప్పుడే ముందర నవ్వుకుంటూ వస్తుందన్నమాట. కౌన్ कहता है हम విలాసితా మే డూబ్ గయే హై. ఎవరంటున్నారు మనం విలాసాల్లో మునిగిపోయావని? విలాసితా మే డూబే హై రావ్ సాబ్, బాందా కే నవాబ్, సేనాపతి తాత్యా. వీళ్ళు విలాసాల్లో తేలిపోతున్నారు. రావ్ సాహబ్, బాందా కే నవాబ్, సేనాపతి తాత్యా. జూహి నహీ ముందర్, సేనాపతి నహీ, సేనాపతి ఏం కాదు, తాత్యా కాదంది జూహి. ముందర్ ముస్కురాతి హై. ఓ సమझी, तुम तो उनका पक्ष लोगी ही. నువ్వు అతని పక్షమే కదా, తాత్యా పక్షమే. जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसी के छिपाया ना जा सकता. నాకేం అతను పక్షం లేను నేను, కానీ ఏది నిజమో అది చెప్పాలి కదా. సర్దార్ తాత్యా రావ్ సాహబ్ కి అపనే తన్ మన్ కా స్వామి మాన్తే హై. సర్దార్ తాత్యా రావ్ సాహబ్ ని తన యొక్క యజమాని కింద అనుకుంటాడు, తన స్వామి అనుకుంటాడు. और तुम उनको अपना स्वामी मानती हो. ఇప్పుడు నువ్వు అతన్ని నీ స్వామి అనుకుంటున్నావా? हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूंगी. అవును, నేను అతనే నా స్వామి అనుకుంటున్నా, అలాగే అనుకుంటూ ఉంటా. లేకిన్ మున్సే భీ అధిక్ మై మహారాణి కో అప్నా స్వామి మానती हूँ. ఆయన కంటే ఎక్కువగా నేను మహారాణిని నా స్వామి అనుకుంటున్నా. और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. మహారాణి కంటే ఎక్కువ నా దేశాన్ని నా స్వామి అనుకుంటున్నా. देश के लिए मैं सरदार को टुकरा सकती हूँ, टुकरा चुकी हूँ. దేశం కోసం నేను సర్దార్ని వ్యతిరేకించేస్తా కూడా. ముందర సక్పకాకర్ జూహి తు తో నారాజ్ హో గయి, నీ కోపం వచ్చిందా?
मेरा यह मतलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं? నువ్వు అతని మీద అన్ని అధికారాలు ఉన్న నీ స్వామి అనుకుంటున్నప్పుడు నీ స్వామికి నువ్వు నచ్చ చెప్పొచ్చు కదా, నువ్వు అతన్ని ఎందుకు ఆపవు? నీ కోపం వచ్చిందా? నేను అందుకోసం అని అనలేదు, నువ్వు అతన్ని కంట్రోల్ చేయొచ్చు కదా అని అనింది ముందర్. जूही ने उनके रोका है मुंदर, मैं जानती हूँ जब राव साहब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. జుహి అతన్ని ఆపింది ముందర్ అని లక్ష్మీబాయి చెప్తోందనమాట. నాకు తెలుసు రావు సాహబ్ చెప్పినందుకు తాత్యా ఈమెని నాట్యం చేయటానికి పిలిచాడు. పిలుచుకెళ్ళటానికి వస్తే అప్పుడు ఈమె బాగా బురీ తరహత బాగా గట్టిగా చివాట్లు పెట్టి పంపించింది. హా రాణి, మై స్వరాజ్ కే లియే నాచ్ సక్తి హూ, నేను స్వరాజ్యం కోసం నాట్యం చేస్తా. బరాబర్ నాచతీ రహీ హూ, చక్కగా చేస్తా. పరంతు విలాసితా మే डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. కానీ విలాసాల్లో మునిగి తేలటానికి నా కళని నేను వాళ్ళకి ఇవ్వను. నా కళని అలా త్యాగం చేసి వాళ్ళకి ఉరితాడు కింద వెయ్యను. जो मुझको ऐसा करने के लिए कहते हैं उनको मैं ठोकर ही मार सकती हूँ. నన్ను ఎవరైనా అలా బలవంత పెట్టినట్లయితే నేను వాళ్ళకి చాలా దెబ్బ తీయగలుగుతాను. లక్ష్మీబాయి దీర్ఘ నిశ్వాస లేకర్ అంటే గట్టిగా నిట్టూర్చి, టోకర్ ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. మనం అట్లా చెయ్యలేము జూహీ, అదే మనకి దెబ్బ, మనకి నొప్పి, అదే నొప్పి తెలుస్తూ ఉంటుంది. అగర్ టోకర్ మార్కర్ हम उनकी मदहोशी दूर कर सकते हैं तो बात ही क्या था. మనం వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని మత్తులోంచి బయటికి తీసుకురాగలిగితే ఇప్పుడు చెప్పేదేముంది అంది లక్ష్మీబాయి. జూహీ, भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. నేను వాళ్ళని బాగా బుద్ధి చెప్పి తీసుకొస్తాను, మిగతా వాళ్ళ విషయం నాకు అనవసరం, నాకు ఆజ్ఞ ఇవ్వండి అంది జూహీ. और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब मिलकर उनकी नींद हराम कर दे. నేను కూడా రెడీగానే ఉన్నాను బాయి సాబ్, మనమంతా వెళ్ళి వాళ్ళు నిద్రని లేకుండా చేద్దాం వాళ్ళని. నహీ ముందర్ నహీ, हम उनकी नींद हराम नहीं कर सकते, వాళ్ళ నిద్రని మనం పోగొట్టలేం. अब तो दुश्मन को टोकर ही उनको उस नींद से जगा सकती है. ఇప్పుడు శత్రువులే వాళ్ళ నిద్ర లేకుండా చేస్తారు, వాళ్ళని మనం కాదు. జుహి, దుష్మన్ కి టోకర్, యహ ఆప్ క్యా కహ్ రహీ హై, శత్రువుల దెబ్బ ఏంటది అని. హా జూహీ, दोस्त की टोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती है. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाएं की घटा और भी गहरा नहीं उठेगी. అవును జూహీ, ఫ్రెండ్ మోసం చేసినట్లయితే అవిశ్వాసం ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. నీకు తెలియదా, మనం ఒకళ్ళనొకళ్ళు ఎంత మంచిగా ప్రేమగా చూసుకుంటాం. ఇలాంటి పరిస్థితిలో నేను చెప్పడం వల్ల ఈ శంకాంకి గట ఔర్ భీ గహరా నహీ ఉట్టేగి, ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపనమ్మకాలు పెరిగిపోతాయి. బాయి సాబ్ ఠీక్ कहती है, శంకాయే అవిశ్వాస్ पैदा करेंगे, అనుమానాలు అవిశ్వాసాన్ని పుట్టిస్తాయి. और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और झनक उठेगी. అలాంటి అవిశ్వాసంలోంచి వచ్చిన నిరాశను దూరం చేయటానికి గజ్జల झंकारम ఇంకా కూడా జనक उठना है. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. శ్రీఖండు లడ్డూల కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడే బ్రాహ్మణుల ఆశీర్వాదం ఇంకా బాగా ఉండాలి వీళ్ళకి. సహసా నహి దూర్ తోపోం కా స్వర్ ఉఠతా హై, దూరంగా తుపాకుల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. లక్ష్మీబాయి, और जूही तो अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहा. జూహీ, నువ్వు వెళ్ళు, తాత్యాని వెతుక్కొని రా, వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. जूही, खोज क्यों नहीं सकती, आपके आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ. మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే వెతకనవసరం లేదు, పాతాళంలో ఉన్నా సరే खींचकर ला सकती हूँ, బాగా లాక్కుని తీసుకొస్తాంది. జానకి ముడితి హే, రఘునాథరావు తేజీ సే ప్రవేశ్ కర్తే హే. వెళ్ళటానికి బయలుదేరుతుంది, ఈ లోపల రఘునాథరావు వేగంగా వస్తుంటాడు. మహారాణి ఆప్నే సునా. लक्ष्मीबाई, क्या रघुनाथ, ఏమైంది रघुनाथ. महारानी, जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया. रोज సైన్యం మురార్లో పేష్వా సైన్యాన్ని ఓడించిందని చెప్పాడు. జూహీ కామ్కర్, క్యా పేష్వా కి సేనా హార్ గయి, పేష్వా సైన్యం ఓడిపోయిందా.
లక్ష్మీబాయి, పేషాకి సేన హార్ గయి, యహ అచ్చా హీ హువా. ఇది మంచిగానే జరిగింది, పేష్వా సేన ఓడిపోయింది. అబ్ పేష్వాకి ఆంఖే ఖులేగి, ఇప్పుడు పేష్వా యొక్క కళ్ళు తెరుచుకుంటాయి. రఘునాథ్ అప్ని సేనాకో తయార్ హోనేకి ఆజ్ఞా దో, మీ సైన్యాన్ని రెడీగా ఉండమని చెప్పు రఘునాథ్. రోజ్ గ్వాలియర్ కా కిలా నహీ లే సకేగా, గ్వాలియర్ తీసుకోలేడు రోజు. రఘునాథ్, మై జాంతా హూ కభీ నహీ లే సకేగా, నాకు తెలుసు ఎప్పటికీ తీసుకోలేడు. మై అభీ సేనాకో కూచ్ కే లియే తయార్ కర్తా హూ, ఇప్పుడే సైన్యాన్ని రెడీ చేస్తా. కేవల్ ఆప్కో సూచనా దేనే కే లియే ఆయా థా జేతా హై, మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే వచ్చాను, నేను వాళ్ళందరినీ రెడీ చేస్తా అన్నాడు. और जूही तुम भी जाओ, जूही నువ్వు కూడా వెళ్ళు. सहसा बाहर देखकर, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं. ఉండొక్కసారి తాత్యా వస్తున్నట్టున్నాడు. బాహర్ దేక్కర్, జీ హా तो सरदार तात्या ही है, सरदार तात्या का प्रवेश, తాత్యానే వస్తున్నాడంటే తాత్యా వచ్చాడు. లక్ష్మీబాయి, కహియే సర్దార్ తాత్యా, आज आप इधर कैसे भूल पड़े, మర్చిపోయి వచ్చారా తాత్యా, చెప్పండి ఏం జరిగింది. भाई साहब, मैं किसी के लिए सरदार हो सकता हूँ, पर आपके लिए तो सेवक ही हूँ. ఎవరికైనా నేను సర్దార్ అవుతాను కానీ మీకు నేను ఎప్పటికీ సేవకుడినే भाई साहब అన్నాడు వ్యంగ్య से. इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती, ఇంత పెద్ద సైన్యాధ్యక్షుడు ఒక స్త్రీ ఎదురుకుండా తల వంచుకోవడానికి సిగ్గువేయట్లే. ఖైర్ छोड़ो इस बात को, సరే ఈ విషయం వదిలేయే. तुम्हारी विनम्रता है, నీ వినమ్రత. लेकिन ये तोपों की आवाज कैसे आ रही है, ఈ తుపాకుల సౌండ్ ఎందుకు వస్తుంది. कौन सा उत्सव मनाया जा रहा है, ఏం ఉత్సవం జరుపుకుంటున్నారు. शायद చాట్కారం में जागीर बांटना अभी खत्म नहीं हुआ, ఇప్పుడు భూములు పంచుకుంటున్నారా ఏంటి, ఇంకా కంప్లీట్ అవ్వలేదా, ఆ ఉత్సవం జరుపుకుంటున్నారా. తాత్య, బాయి సాబ్ ఆప్కో హమే లజ్జిత్ కర్నే కా పూరా అధికార్ హై, మేము సిగ్గుపడేటట్టు మాట్లాడే అధికారం మీకుంది. హమ్ ఇసీ యోగ్య హై, లేకిన్ జో కుచ్ హో రహా హై వో ఆప్ జాంతీ హీ హై, ఏం జరుగుతుందో మీకు తెలుసు రాణి. शायद ब्रह्मभोज के उपलक्ष्य में तोपे चल रही है, श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ती. ఫెస్టివల్ కోసం ఏమన్నా ఈ తుపాకులు పేలుస్తున్నారా, శ్రీఖండ్ లడ్డూలకి నెయ్యి చక్కెర ఏమన్నా తక్కువ పడిందేమో చూడు. సర్కార్ ఇస్ బార్ ఇన్కో మాఫ్ కర్ దీజియే, ఈసారికి క్షమించేయండి సర్కార్ అంది జూహీ. తాత్యా వ్యగ్ర హోకర్, బాయి సాబ్ ఆప్ యూं కబ్ తక్ ఫట్కార్తీ రహేగి, ఎంతసేపు అంటుంటారు అంటాడు. तो मैं भी तैयार हूँ तात्या, तुमसे मुझे बहुत आशाएं थी, నేను వెయిట్ చేస్తున్నాను తాత్యా, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా నేను. तुम्हारे रहते सब क्या हो गया, నువ్వు ఉండగా ఇవన్నీ ఏం జరుగుతున్నాయి. సర్కార్ ఏ స్వామి భక్త హై, తన స్వామి భక్తుడు. లక్ష్మీబాయి, లేకిన్ ఆజ్ హమే దేశభక్తం కి ఆవశ్యకత హై, కానీ ఈ రోజు మనకి దేశభక్తులు కావాలి, స్వామి భక్తులు కాదు. ఖైర్ అబ్ భీ కుచ్ నహీ బిగడా, ఇప్పటికి మించిపోయింది లేదు. అబ్ భీ బహుత్ కుచ్ కియా జా సక్తా, ఇప్పటికి కూడా ఏదైనా చెయ్యొచ్చు. ఇసీలియే తో ఆయా హూ బాయి సాబ్, అందుకే వచ్చాను. ఆప్ జో కహియేగి వహీ కరూంగా, జో యోజన బనాయే ఉసీ పర్ చలూంగా, మీరు ఏం చెప్తే అది చేస్తాను, మీరు ఎట్లా ప్రణాళికలు వేస్తే వ్యూహాలు వేస్తే అట్లానే నడుస్తా. లక్ష్మీబాయి, తో జాओ తల్వార్ సంభాలో, కత్తి చేపట్టు. నూపురం కి జంఖార్ కే స్థాన్ పర్ తోపోं का गर्जन होने दो, గజ్జెల సౌండ్ దగ్గర తుపాకుల సౌండ్ వినిపించని. భూల్ జావో రాగ్ రంగ్, విలాసాలు గానా బజానాలు, సబ్ కుచ్ భూల్ జావో, అన్ని మర్చిపో. యాద్ రఖే హమ స్వరాజ్ లేనా హై, యాద్ రఖో గుర్తుపెట్టుకో, మనం స్వరాజ్యం పొందాలి. హమే రణభూమి మే మౌత్ సే జూజ్నా హై, మనం మృత్యువుతో ఆడుకోవాలి, మృత్యువుకి ఎదురు నిలబడాలి. మహారాణి ఆప్కి జయ హో తాత్యా, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ, నేను యుద్ధం చేయడానికి తయారై వచ్చాను. लक्ष्मीबाई, जानती हूँ, लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय ना मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मनों के घेरे से निकाल कर ले जाना है. ఈసారి మనం ఓడిపోయినట్లయితే, దురదృష్టవశాత్తు ఒకవేళ ఓడిపోయినట్లయితే సైన్యాన్ని సామాగ్రిని నువ్వు శత్రువుల చేతి నుంచి తీసుకుని వచ్చేయగలగాలి. ऐसे ही होगा महारानी. तात्या, मेरा मन कहता है यह मेरे जीवन का अंतिम युद्ध है, నాకు అనిపిస్తోంది ఇది నా జీవితంలో అంతిమ యుద్ధమని. జీత్ హో యా హార్, గెలుపో ఓటమో, ముझे किसी बात की चिंता नहीं, ఏ విషయంలోనూ నాకు చింత లేదు. चिंता केवल इस बात की है कि हमारी वीरता कलंकित ना होने पाए, మనకి ఎప్పటికీ కళంకం రాకూడదు, మనం లాస్ట్ మినిట్ వరకు పోరాడాలి, దాని గురించే నా బాధ అంతా అని లక్ష్మీబాయి అంటుంది. भाई साहब, वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं
छू सकेगा। आज्ञा दीजिए प्रणाम। भाई साहब వీరత్వం వీరత आपको पाकर మీలాంటి వీరులను పొంది ధన్యురాలైంది వీరత్వం అనేది. आपके रहते कलंक हमारी ఛాయా को भी नहीं छू सकेगा. మీరుండగా మీలాంటి వీరనారి ఉండగా అలాంటి కళంకం మన దరిదాపులకి కూడా నీడ కూడా మన టచ్ చేయలేదు. ఆజ్ఞా దీజియే ప్రణామ్. ఆజ్ఞ ఇవ్వండి నమస్కారం. లక్ష్మీబాయి ప్రణామ్ తాత్యా. मैं सीधी युद्धभूमि में जा रही हूँ. నేను తిన్నగా యుద్ధభూమికి వెళ్తున్నాను. దేర్ నా లగానా. ఆలస్యం చేయొద్దు. తాత్యా చలా జాతా హై. తాత్యా వెళ్ళిపోతాడు. ముందర్ సర్కార్ ఆజ్ మై బరాబర్ ఆప్కే సాత్ రహూంగి. నేను మీతోనే ఉంటాను సర్కార్ అంటుంది ముందర్ జూహీ. और मैं तोपखाना संभालूंगी. నేను తోపుఖానా చూసుకుంటానంది జూహీ. లక్ష్మీబాయి और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज्य की नींव का पत्थर बनेंगे. మనం ఎలా అయినా స్వరాజ్యాన్నైనా పొందాలి, లేకపోతే స్వరాజ్య పొందటానికి కావలసిన పునాది రాయినా అవ్వాలి మనం. పర్దా గిర్తా హే. తెర పడుతుంది. ఈ విధంగా లక్ష్మీబాయి ఎంతో వీరత్వంతో బ్రిటిషర్స్ కి ఎదురు నిలిచి పోరాడింది. ఎంతో మంది వీరులు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో మంది పోరాడారు. మనకి ఎంతో మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా మనకి లక్ష్మీబాయి గురించి లెసన్ లో తెలుసుకున్నాం కదా. ఒక్కసారి మీరు మొత్తం లెసన్ రీడింగ్ చేస్తే మొత్తం అంతా తెలుస్తుంది మళ్ళీ. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్ నేర్చుకుందాం.